హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే నేను బెంగళూరులో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అదేనండి, బెంగళూరు ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా ఆఫీస్లో, అంటే ఇది వచ్చేసి సండే వ్లాగు. సో ఇద్దరం వెళ్దాం ఎక్కడికన్నా అని చెప్పి బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అని చూసి బెంగళూరు ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి మేము ఉన్న ఏరియా నుంచి 45 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. సో మేము టిఫిన్ చేసేసి స్టార్ట్ అయ్యాము. ఇదేనండి బెంగళూరు ప్యాలెస్ ఎంట్రీ అనమాట. ఇదంతా ఇంకా గార్డెన్ దానికి సంబంధించింది. అండ్ ట్రీస్ చూసారు కదా, భలే చల్లగా అనిపించింది ఇక్కడ అయితే. బట్ ప్యాలెస్ దగ్గర మాత్రం కొంచెం ఎండగానే ఉంది, ఎందుకంటే చెట్లు ఇదిగేలా ఉందనమాట. అదే కనిపించేదే బెంగళూరు ప్యాలెస్. నేను వచ్చి బెంగళూరుకి వచ్చి 1.5 year అయిపోయింది. బట్ నేనైతే ఇక్కడికి ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైము. బట్ మైసూర్ ప్యాలెస్కి మాత్రం 2 times వెళ్ళాను. మైసూర్ అయితే ఇక్కడికైతే రాలేదు. సో మా హస్బెండ్ ఇది కూడా బాగుంటుంది అని చెప్పి అన్నారని వెళ్ళాము. ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రైస్ వచ్చేసి నార్మల్ ఇండియన్ పీపుల్స్కి అయితే కనుక పర్ పర్సన్కి వచ్చి 260 రూపీస్ పడుతుంది. అదే ఫారినర్స్కి అయితే 500 రూపీస్. లోపల అయితే ఇలా ఉందండి. బట్ ఏంటంటే వీడియో ఎలా లేదు, నేను స్టార్టింగ్ వెళ్ళగానే తీసాను ఈ వీడియో. అండ్ మెయిన్గా ఈ ప్యాలెస్లోనే మనకి ఎంతో హిట్ అయిన చంద్రముఖి మూవీ అయితే తీశారంట. అది ఈ ప్యాలెస్లోనే తీశారంట. బట్ లోపలంతా చూపిద్దాం ఆ మూవీకి సంబంధించిన అంటే అసలు ఎక్కడ వీడియో ఎలా లేదండి. నేను కొంచెం తీయగానే వాళ్ళు వచ్చి స్టాప్ చేసేసారు. అండ్ నా చేతిలో ఉంది కదా ఫోను, అది వచ్చేసి ఆడియో గైడెన్స్ అనమాట. అండ్ మనకి తెలుగు కావాలితే తెలుగు, అన్ని లాంగ్వేజెస్ ఆల్మోస్ట్ ఉన్నాయి ఇక్కడ. మనకి ఏంటంటే లోపలికి వెళ్ళాక ఆ ప్లేస్ నెంబర్ ఉంటుంది, అది ఆ నెంబర్ టైప్ చేయగానే దానికి సంబంధించిన ఆడియో అయితే మనకు వస్తుంది. అది ఆడియోకి సంబంధించిన ఫోన్ అది. సో బయట అయితే ఇలా ఉంది. మేమైతే బయటకు వచ్చేసాము. లోపల ఏమున్నాయంటే అప్పటి రాజులు ఎలా ఉండేవారు, వారి చిన్నప్పుడు ఫోటోల నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫొటోస్ అయితే అక్కడ ఉన్నాయండి. అంటే చాలా ఫొటోస్ ఉన్నాయి. మెయిన్ ఎక్కువ ఫొటోస్ అయితే ఎక్కువ ఉన్నాయి, వస్తువులు తక్కువే ఉన్నాయి. డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ వాళ్ళు వాడిని కూడా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ డోర్లన్నీ క్లోజ్లో ఉన్నాయి బయట ఉన్న మట్టుకే చూడడానికి. చాలా చాలా బాగుంది. బట్ ఏంటంటే వీడియో తీయడానికి అయితే కుదరలేదు, అదొక్కటే డిసప్పాయింట్ చేసింది నన్ను అయితే. ఇంకా బయట అయితే ఫుల్ గ్రీనరీగా ఉంది, చాలా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఫొటోస్కి అది చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఇంకా చంద్రముఖి మూవీ ఇక్కడే తీశారంటే మన ఆ ప్లేస్ ఎక్కడుందని లోపలంతా నెతకడమే సరిపోయింది నాకైతే. చాలా బాగుంది. అండ్ ఇదివరకు అయితే ఫోను వీడియోలు అన్నీ ఎలా ఉండేదంట, చాలామంది వీడియోలు తీసి పెట్టారు దీని గురించి. బట్ ఇప్పుడైతే వీడియో అండ్ ఫొటోస్ ఏది ఎలా లేదండి లోపలికైతే. చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా సెక్యూరిటీ వాళ్ళందరూ ఉన్నారు, చూస్తున్నారు, ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని. సో పెనాల్టీ ఎక్కువ పడుతుంది అనమాట వీడియోస్ అవి తీస్తే. సో అందుకని చెప్పి నేను క్లోజ్ చేసేసాను. ఇంకా బయట ఓన్లీ ప్యాలెస్ ముందు వచ్చేసి ఇలా గ్రీనరీ గార్డెన్ ఉందన్నమాట. గార్డెన్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడైతే ఏ రిస్ట్రిక్షన్స్ లేవు, ఏ పూలైనా కొయ్యొచ్చు, ఫ్రూట్స్ కూడా కాసినవి అవి కూడా కోసుకోవచ్చు, ఏమీ లేదు రిస్ట్రిక్షన్స్ అయితే. లోపల మాత్రం ఫుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఎవరైనా వచ్చి ఇలా అయితే చూసుకోండి, వీడియోస్కి ఫొటోస్కి అలౌ లేదు. అయితే ప్యాలెస్కి గార్డెన్ కూడా చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ కొంచెం స్టాచ్యూలు అవి కూడా ఉంటాయి బయట కూడాను. సో బయట అయితే మనకి ఇష్టం వచ్చినని ఫొటోస్ వీడియోస్ దిగొచ్చు. అండ్ ఇదైతే టూరిస్టులకు బాగా నచ్చుతుంది, అంటే ఫారినర్స్కి బాగా నచ్చుతుంది. మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళైతే ఎక్కువ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ ప్లేస్ అయితే. అండ్ నేను మైసూర్ వెళ్ళానని చెప్పాను కదా, మైసూర్ ప్యాలెస్లో అయితే ఆ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఫోన్ ఎలా ఉంటుంది, వీడియోస్ ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది మైసూర్ ప్యాలెస్ అయితే చూడడానికి. నేను 2 times వెళ్ళాను. బట్ ఇక్కడికి మా హస్బెండ్ వచ్చినప్పుడు అయితే వీడియో ఫొటోస్ అన్నీ లోపలికి ఎలా ఉందంట. బట్ ఇప్పుడు అదేమీ లేదు. ఇంకా బయట గార్డెన్ అయితే చూడక్కలేదు, ఎంత బాగున్నాయో, మంచి మంచి కలర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ అయితే. మంచి గాలి వస్తుందండి, అంటే ఓపెన్ ప్లేస్ అనమాట. గార్డెన్ తర్వాత కూడా ఏమీ లేదు, అంత ఓపెన్ ఏరియా, చాలా మంచి గాలి వస్తుంది. నాకైతే ఈ గార్డెన్ బాగా నచ్చింది. బయట పిల్లలు వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఇలా పార్కులకు వచ్చినట్టు ఉంటుంది. సో ఇక్కడైతే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ బెంగళూరులో ఉండే వాళ్ళు పీస్ఫుల్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ఇలాంటి ప్లేస్కి అయితే రావచ్చు. అండ్ ఇక్కడైతే నా ఫేవరెట్ ఉసిరికాయల చెట్టు ఉందండి. ఫుల్ ఉసిరికాయలు ఉన్నాయి చెట్టు నిండాను. బట్ ఎవరు చూడలేదు, ఏంటో కోసుకోవట్లేదు. నేను ఇంకా స్టార్టింగ్ నాకు కనిపించగానే వెళ్ళి కోసుకుంటుంటే నన్ను చూసి చాలామంది వచ్చి కోసుకున్నారు అక్కడ ఉసిరికాయలు అయితే. ఎవ్వరు ఏమనట్లేదు, అంటే ఒక సెక్యూరిటీ లేదు, సీసీ కెమెరా లేదు, ఏమీ లేదనమాట. సో నేను వెళ్ళి పిక్ చేయగానే వాళ్ళందరూ కూడా నా వెనకాల వచ్చి ఎవరికి వాళ్ళు కోసుకున్నారనమాట. నాకైతే ఇవి ఫేవరెట్. మీకు కూడా ఇష్టం లేదని నాకు కామెంట్ చేసేయండి.
అన్నట్లు మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మేమైతే ఇక్కడికి చాలాసేపు అయితే ఈ పార్క్లోనే స్టే చేసాము. కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా లంచ్ చేసేసి ఇంటికి వెళ్దాంలే అని స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ అయితే పార్క్లో అయితే ఇలా ఆర్చులు ఉన్నాయండి, భలే ఉన్నాయి తీగలు చుట్టి. అండ్ మా చిన్నప్పుడు ఉండి ఈ పింక్ ఫ్లవర్స్ అవిని ఇక్కడ కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అన్నీని. ఇక్కడి నుంచి అయితే ప్యాలెస్ భలే కనిపిస్తుంది అసలు. మీకు తెలుసా ఇది చంద్రముఖి ప్యాలెస్ అని చెప్పి? దీనికి నెక్స్ట్ ఇంకో పేరు వచ్చేసి చంద్రముఖి ప్యాలెస్ అంట. నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అది కూడాను. నేను నార్మల్గా బెంగళూరు ప్యాలెస్ అనే వచ్చాము ఇక్కడికి, బట్ ఇక్కడే ఆ షూటింగ్ కూడా జరిగిందంట. సో నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఆ ప్లేసెస్ అవన్నీ చూడడానికి. అంటే మనకి బాగా ఫేమస్ అయిన మూవీ కదా చంద్రముఖి, సో అందుకని. గార్డెన్లో అయితే చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి, రకరకాలు ఉన్నాయి, భలే అనిపించినాయి ఇవి. అండ్ ఇవి ఏమంటారు కూడా నాకు ఈ ఫ్లవర్స్ ఎప్పుడూ తెలియదు. ఇక్కడైతే డెకరేషన్ ఫ్లవర్స్, ఇవి డెకరేషన్కి వాడతారు కదా, అవి కూడా ఉన్నాయి. ఇంక ఈ గార్డెన్ తర్వాత అయితే ఫుల్ ఓపెన్ ప్లేస్ అనమాట, ఏమీ లేదు. సో మంచి ఎయిర్ వస్తుంది. సో అందరూ ఇలా కూర్చుండిపోయారు, ఎక్కడ కూర్చోడానికి అయితే ప్లేస్ లేదు. ఈ ప్యాలెస్కి వచ్చి సాటర్డే సండే రష్గా ఉంటుందంట. నార్మల్ టైంలో ఓకే నార్మల్గానే ఉంటుందంటండి, అంత రష్ ఉండదంట. ఓన్లీ సాటర్డే సండే మాత్రం కొంచెం రష్గానే ఉంది. ఈ ప్యాలెస్ అంతా పడి మంచి పిక్స్ దిగాలంటే ఇలా గార్డెన్లోంచి అయితే ఇక్కడి నుంచి అయితే మంచి పిక్స్ వస్తాయండి. అంటే ప్యాలెస్ మొత్తం పడుతుంది అనమాట ఫొటోస్లోను, అంత బాగా వస్తుంది పిక్స్. అన్నట్లు మీకేమన్నా బెంగళూరులో మంచి విజిటింగ్ ప్లేసెస్ ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ వీడియోకి. నేను నెక్స్ట్ ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇంక ఇక్కడి నుంచి అయితే ప్యాలెస్ లుక్ మొత్తం ఓవర్ లుక్ అంతా ఇలా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈసారి బెంగళూరు వస్తే మీ విజిటింగ్ ప్లేస్లో అయితే ఇది కంపల్సరీ యాడ్ చేసుకోండి. మేమైతే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలో ఎక్కడన్నా లంచ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి. ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది, అంటే ఈ గ్రీనరీ ఇది బాగా నచ్చింది. సో కంపల్సరీ ఈ ప్లేస్కి అయితే మీరు రండి. అండ్ నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.